వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ 2024కి సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా ఫిల్ చేయాలి, అలాగే ఫీజు పేమెంట్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వచ్చండి. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ డిగ్రీ అడ్మిషన్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తుంటాయి. అయితే మనకి ఏపీ డిగ్రీకి సంబంధించి వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. ఇక్కడ మనకి స్టెప్ 1 అండ్ స్టెప్ 2 చూసుకోవచ్చు. మీ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలంటే స్టెప్ 1 ఏదైతే ఉంటుందో దాన్ని మాన్యువల్గా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మీ యొక్క ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ బోర్డు అయితే అడుగుతుంది. మీరు ఆంధ్రప్రదేశా లేదా అదర్ స్టేటా, ఇక్కడ అన్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఏ బోర్డు అయితే ఆ బోర్డు మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ డీటెయిల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి అన్నీ కూడా మాన్యువల్గా ఎంటర్ చేస్తారు. ఇక్కడ స్టార్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కంపల్సరీ మీరు ఫిల్ చేయాల్సింది. ఫిల్ చేసిన తర్వాత మనకి సబ్మిట్ అని ఏదైతే బ్లూ కలర్ ఆప్షన్ ఉందో దీన్ని మాన్యువల్గా సెలెక్ట్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఒక స్టూడెంట్ ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే సూర్యు వాంట్ ఇక్కడ మనకు ఒక పాపప్ వస్తుంది. ఓకే అని కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు డీటెయిల్ ఓపెన్ అయింది, క్యాండిడేట్ డీటెయిల్స్ అని చెప్పేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ కానీ జేపీఈజీ ఫార్మాట్లో కానీ జేపీఈజీ ఫార్మాట్ సైజులో కానీ లెస్ దెన్ 1 MB లోపు మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు పర్సనల్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇస్ రెస్పెక్ట్ ఆఫ్ 10th క్లాస్ మార్క్స్ మెమోలు ఏవైతే ఉంటాయో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ విధంగా మీరు ప్రొవైడ్ చేయండి అని చెప్తున్నారు. ఇంకా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో దాని నుంచి మీకు మెసేజెస్ వస్తాయని చెప్తారు. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్లో నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ దగ్గర మీ యొక్క అప్లికేషన్ నేమ్ ఉంచుకోండి. ఓకేనా, అప్లికేషన్ నేమ్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసుకోండి. నెక్స్ట్ ఆధార్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. స్టూడెంట్ జెండర్ అడుగుతుంది, మెయిల్ ఫిమేల్ మాన్యువల్గా సెలెక్ట్ చేయాలి. ఒకవేళ కొంతమందికి డీటెయిల్స్ ఆల్రెడీ సేవ్ అయ్యి ఉంటే అవసరం అయితే లేదు, లేని వాళ్ళు కంపల్సరీ ఫిల్ చేయండి. మెయిల్ ఫిమేల్ అని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేమ్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మదర్ నేమ్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ క్యాస్ట్ కేటగిరీ అడుగుతుంది. మీ క్యాస్ట్ ఏంటనేది బీసీఏ, పీసీబీఏ, బీసీసీఏ, బీసీడీఏ, ఏ క్యాస్టే మాన్యువల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డూ యూ హ్యావ్ మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు ఉందా లేదా, ఉంటే ఎస్ పెట్టుకోండి. ఒకవేళ లేకపోతే రిలివెంట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఎస్ పెట్టుకుంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ టైప్ అడుగుతుంది. ఏపీ సేవ నుంచి వచ్చిందా అంటే ఏపీ సేవ సచివాలయం నుంచి వచ్చిందా, మీ సేవ నుంచి వచ్చిందా అడుగుతుంది. క్యాష్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. క్యాష్ నెంబర్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఒకవేళ వ్యాలిడ్లో ఉందనుకోండి తీసుకుంటుంది. ఒకవేళ వ్యాలిడ్లో లేదనుకోండి ఈ విధంగా మనకి చూస్ ఫైల్ లాగా మీ డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ మీకు మైనారిటీ స్టేటస్ అడుగుతుంది. మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ, ఎవరైతే ముస్లిం క్రిస్టియన్ ఉంటారో వాళ్ళు మ్యాక్సిమం మైనారిటీలోకి అయితే వస్తారు. ఇక్కడ మైనారిటీ ముస్లిం అని చూపిస్తుంది. మైనారిటీ దగ్గర మీ యొక్క ఎస్ఎస్సి టీసీ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు, లేదా మైనారిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన ప్రాబ్లం లేదు. ఒకవేళ నాన్ మైనారిటీ అంటే నాన్ మైనారిటీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫీజు రిమైన్స్ ఇన్కమ్ అడుగుతుంది. స్టార్ మార్క్ ఇక్కడ ఏమైందో అన్ని ప్రొవైడ్ చేయాలి. స్టార్ మార్క్ ఇక్కడ ఫీజు రిమైన్స్ ఉంటే ఎస్ పెట్టుకోండి. ఒకవేళ లేదు అనుకుంటే నో పెట్టేసుకోండి. నో పెట్టుకుంటే స్టూడెంట్ సిగ్నేచర్ అండ్ స్టూడెంట్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. ఎస్ పెట్టుకుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మన స్టూడెంట్ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా లేదా, ఎస్ ఉంది. ఇన్కమ్ సర్టిఫికేట్ టైప్ మీ సేవ ఏపీ సేవ, ఓకే. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మీ యొక్క స్టూడెంట్ సిగ్నేచర్ అనేది చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తారు. డాక్యుమెంట్ ఏదైతే సేవ్ చేసుకున్నారో అది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేసుకొని చూసారో ఆటోమేటిక్గా మనకి చూపిస్తుంది. స్టూడెంట్ ఫోటో అడుగుతుంది. నెక్స్ట్ మనకి స్టూడెంట్ ఫోటో ఇక్కడ ఏదైతే ఉందో చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తారు. మీరు ఏదైతే సర్టిఫికేట్ సేవ్ చేసుకొని పెట్టుకుని ఉంటారో ఆ స్టూడెంట్ డీటెయిల్ అనేది మీరు మాన్యువల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ పరంగా మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే స్పెషల్ కేటగిరీ చూపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్ ఆల్ ద స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి క్యారీడ్ అవుట్ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ అని చూపిస్తుంది. ఓకేనా, విజయవాడ. ఎవరైతే స్పెషల్ కేటగిరీలో స్పెషల్ రిజర్వేషన్ పెట్టుకుంటారో వాళ్ళు వెరిఫికేషన్ అనేది ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ విజయవాడలో, అలాగే డాక్టర్ విఎస్ కృష్ణ జీడిసి విశాఖపట్నం అండ్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో మీకు ఈ మంత్ 21st అంటే మనకి ఇక్కడ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రిజిస్టర్ ఆల్ స్పెషల్ కేటగిరీ వెరిఫై క్యారీడ్ అవుట్ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసిన డేట్ ప్రకారం 21/06/2023 అని ప్రొవైడ్ చేశారు. ఈ డేట్ అనేది తప్పు. అంటే మనకి ఇది స్పెషల్ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ ఇక్కడ మనకి అంటే లైక్ కౌన్సిలింగ్ సంబంధించి డేట్ వెరిఫికేషన్ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు 8 జూలై నుంచి 10 జూలై ఇది డేట్ అని అక్కడ మనకి తప్పు ఇచ్చారు.
ఓకే. తర్వాత నెక్స్ట్ మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఎస్ పెట్టండి. ఉన్న వాళ్ళు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. లేని వాళ్ళు నో పెట్టేసుకోండి. ఎన్సీసీ ఉంటే ఎస్, లేదంటే నో. స్పోర్ట్స్ ఉంటే ఎస్, లేదంటే నో. చిల్డ్రన్ ఆర్మర్ పర్సన్స్ ఏపీ ఉంటే ఎస్, లేదంటే నో. ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీ ఉంటే ఎక్స్ట్రా కల్చరల్ నేమ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి చూపిస్తుంది, అప్లోడ్ చేస్తారు, లేదంటే నో. నెక్స్ట్ మీకు ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆల్రెడీ ఇచ్చి ఉంటారు కాబట్టి మీ అవసరం లేదు. బోర్డు బ్రిడ్జ్ కోర్స్ ఉందా లేదా అని అడుగుతుంది. ఎస్ పెట్టుకుంటే బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అడుగుతుంది. నో పెట్టుకుంటే మీ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అడగదు. ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీఆ, బైపీసీ లేదా అదర్ బ్రాంచ్ ఏ కోర్స్ మీరు కంప్లీట్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్మీడియట్ మీరు ఏ లాంగ్వేజ్లో మీరు కంప్లీట్ చేసుకున్నారు, ఇంగ్లీష్ హిందీ అని అడుగుతుంది. ఇంగ్లీష్ మ్యాక్సిమం కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ లాంగ్వేజ్ అడుగుతుంది. సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం తెలుగు అని పెట్టుకుంటారు. తెలుగు అయితే తెలుగు, ఇంకా రిమైనింగ్ వాళ్ళు అయితే పెట్టుకుంటారు. నెక్స్ట్ మ్యాక్సిమం మార్క్స్ సెలెక్ట్ చేస్తారు. మార్క్స్ ఎన్ని వచ్చే సెక్యూర్ చేసుకుంటారు. పర్సెంట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ మీ యొక్క మెమో ప్రొవైడర్ మీకు ఏదైతే యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ వచ్చిందో చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని మీ డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకుంటారు. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ దగ్గర మీ యొక్క 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మీ ఎడ్యుకేషన్ స్కూల్ నేమ్ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయాలి. స్కూల్ నేమ్ ఏది, ఆ స్కూల్ నేమ్ మాన్యువల్గా ఎంటర్ చేస్తారు. 11th క్లాస్ స్కూల్ నేమ్ ఏంది, 12th క్లాస్ స్కూల్ నేమ్ ఏంది, 9th, 8th, 7th అన్ని ప్రొవైడ్ చేసుకొని ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారు. డిస్టిక్ అడుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ అయితే మ్యాక్సిమం ఏ డిస్టిక్ మీరు ఏ డిస్టిక్లో సెలెక్ట్ చేస్తే ఆ డిస్టిక్. చూసారా. సో నేను మాన్యువల్గా మీకు చూపిస్తున్నాను జస్ట్ ఎగ్జాంపుల్గా ఎలా సెలెక్ట్ అవుతుందని. సో ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. చూసారా. నేను ఒక డిస్టిక్లో అలా ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ రీజన్ అడుగుతుంది. ఏ రీజనా, ఎస్వి రీజనా. ఇక్కడ చూసుకో గెట్ రీజన్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రీజన్ వస్తుంది. నెక్స్ట్ ప్రెజెంట్ అడ్రస్ అడుగుతుంది. మీ ప్రెజెంట్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అడ్రస్ సెలెక్ట్ చేసుకొని మండల్ అడుగుతుంది. మండల్ సెలెక్ట్ చేసుకొని విలేజ్ ప్రొవైడ్ చేయండి, స్ట్రీట్ ప్రొవైడ్ చేయండి, హౌస్ నెంబర్, పిన్ నెంబర్, బేసిక్ డీటెయిల్స్, స్టార్ మార్క్స్ ఉన్నాయి కంపల్సరీ ప్రొవైడ్. మళ్ళీ నెక్స్ట్ పెర్మనెంట్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్, ఆ డిస్టిక్ సెలెక్ట్, మండల్ సెలెక్ట్, విలేజ్, స్టేట్, హౌస్ నెంబర్, పిన్ కోడ్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డిస్టిక్. ఇక్కడ మీ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ మీ యొక్క హెల్ప్ లైన్ సెంటర్ చూజ్ చేసుకోండి. హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉంటుందో హెల్ప్ లైన్ సెంటర్ చూజ్ చేసుకుంటే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే వెరిఫై అయిపోతాయి. సో స్పెషల్ రిజర్వేషన్ వాళ్ళు వెళ్తారు, మిగతా వాళ్ళందరూ కూడా ఆన్లైన్లోనే వెరిఫై అయిపోతాయి. ఎవరికైతే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందో ఒక మెసేజ్ అనేది కూడా వస్తుంది. ఇక్కడ త్రూ చూసుకొని నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ సర్టిఫికేట్ వెరిఫై అప్లోడ్ సర్టిఫికేట్ వన్ బై కన్సెంట్ అథారిటీ బై ఆన్లైన్. చూసుకోవచ్చు ఇక్కడ మనకి మీరు ఏవైతే సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేశారో అవి కన్సెంట్ డిపార్ట్మెంట్ అనేది అథారిటీ ఆన్లైన్లో వెరిఫికేషన్ చేస్తుంది. ఒకవేళ హౌఎవర్ ఎనీ క్యాండిడేట్స్ మీకు హెల్ప్ సపోర్ట్ ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసిన హెల్ప్ లైన్ సెంటర్కి అనేది మీరు వెళ్ళచ్చు. అలా మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఇక్కడ మాన్యువల్గా మీరు సెలెక్ట్ చేస్తారు. హెల్ప్ లైన్ సెంటర్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం సెలెక్ట్ చేస్తాను. హెల్ప్ లైన్ సెంటర్ చూపిస్తుంది. జీడీసీ, డిఆర్ మన కాలేజ్ చూపిస్తుంది. ఓకే. మీకు ఇలా హెల్ప్ లైన్ సెంటర్ ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని టిక్ మార్క్ చేసుకొని ఎలాంటి ఇష్యూస్ లేవు, ఇవన్నీ నేను అప్లై చేస్తానని చెప్పి వెరిఫై అండ్ సబ్మిట్ మేము క్లిక్ చేసిన తర్వాత ఓకే మేము క్లిక్ చేసుకుంటే మీకు నెక్స్ట్ ఫీజ్ పేమెంట్ గేట్వే వెళ్తుంది. గుర్తుపెట్టుకుని ఫీజ్ పేమెంట్ అనేది మనకి ప్రాసెసింగ్ ఫీ అనేది 400 రూపీస్ ఉంటుంది ఓసీ వాళ్ళకి, అండ్ 300 రూపీస్ అనేది బీసీ వాళ్ళకి ఉంటుంది, అండ్ 200 రూపీస్ అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఉంటుంది. పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి మీరు ఫీజ్ పేమెంట్ చేసుకోవచ్చు. ఇది మనకి ఏపీ డిగ్రీకి సంబంధించి ఆన్లైన్లో కంప్లీట్ చేసుకునే ఫీజ్ పేమెంట్ ప్రాసెస్ అనేది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తాను. సైన్ అప్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.